ప్రేక్షకులకి నమస్కారం అండి. శరీరాన్ని డీటాక్స్ చేసుకోవటం అంటే మన శరీరం లోపల ఉన్న విష పదార్థాలని బయటికి పంపటం అండి. మనకి జబ్బు వచ్చాక మందులు మింగుతామండి. కానీ జబ్బు రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవాలి అంటే ఈ డీటాక్స్ చేసుకోవడం అంటే శుద్ధి చేసుకోవడం, మొత్తం శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మా దగ్గర ఒకటి ఉంటుందండి, సర్వకాయ శుద్ధి అంటాం దాన్ని. సర్వకాయ అంటే పూర్తి శరీరం అన్నమాట, టోటల్ బాడీ డీటాక్స్. ఇది ఆర్గాన్స్నే కాకుండా మీ చర్మాన్ని, మీ చర్మం లోపల పారే నరాల్లో ఉన్న టాక్సిన్స్ తోటి సహా తీసేస్తుందండి. హార్ట్, లివర్, స్ప్లీను, కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్, రక్తశుద్ధి, అలాగే స్టమక్లో ఉన్న బ్యాడ్ డాట్ని పంపించేయటం, ఇన్ని రకాలైన పనులు అది చేస్తుందండి. ఆ డీటాక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సాధారణంగా ఆయుర్వేద వైద్యులు అందరూ కూడా ఏం చేస్తారంటే క్రానిక్ డిసీజెస్ కానీ వచ్చినప్పుడు వీక్లీ వన్స్ మోషన్ ట్యాబ్లెట్ పెట్టడం కానీ, లేకపోతే ఫస్ట్ శరీరాన్ని శుద్ధి చేసి మెడిసిన్ ఇవ్వడం కానీ జరుగుతుందండి. ఆ శరీరాన్ని శుద్ధి చేసి ప్రక్రియ పంచకర్మ కూడా ఆల్మోస్ట్ ఇందులోకి వస్తుందన్నమాట. అలాగా పూర్వకాలం అయితే మనం ఏం చేసేవాళ్ళం అండి, చక్కగా ఆముదం తాగేవాళ్ళం. సీజన్ మారిన వెంటనే తప్పనిసరిగా 1-2 రోజులు మన పెద్దలు, పూర్వీకులు ఆముదాన్ని చక్కగా కాసి అల్లం రసం అవి కలిపి అందులో కాసిన తర్వాత పాలలో కలిపి కాస్త తాగించేవారు. తాగిస్తే సెలవు రోజు చూసి తాగిస్తే ఆ రోజున బాగా పొట్టంతా శుద్ధి అయిపోయి, ఈ ఆముదం అనేది యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్లో పెయిన్ రిలీఫ్ ఇన్ని రకాలుగా పనిచేస్తుంది కాబట్టి పొట్టలో ఉన్న ఈ చెడు క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ అన్నీ కూడా మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోయి క్రిములు కానీ ఆ పొట్టకి మంచి లూబ్రికేషన్ ఏర్పడి చక్కగా మిరియాల చారు ఇచ్చేవారు. అద్భుతమైన ఆకలి పుట్టేది మళ్ళీని. అంత నీట్గా ప్రతి సీజన్ మారి కొత్త సీజన్ వచ్చినప్పుడు మనకి పూర్వం డీటాక్స్ అనేది న్యాచురల్గా జరిగిపోయేదండి. మనం అది పూర్తిగా మానేసాం. ఎందుకంటే మనకు మోటార్ సైకిల్ ఉంటే ఆయిలింగ్ చేయించాం, కారు ఉంటే ఆయిలింగ్ చేయించాం, దానికి పెయింట్ చేయించాం, అన్నీ చేస్తాం. మన పొట్టక మట్టికి ఏమీ చేయించాం. అది శుద్ధి చేయం, దాన్ని శుభ్రం చేయం. శుభ్రం చేయకపోవడం వల్లే ఇవాళ ఇన్ని రకాలైన వ్యాధులండి. ఈ డీటాక్స్ కూడా ఎలా అంటేనండి, మేమిచ్చే డీటాక్స్ అయితే తెల్లవారుజామున 4:30 to 5 లోపు వేసుకోమంటాం, సూర్యోదయం లోపల. ఎందుకు అప్పుడు మందు వేసుకోవాలి? ఇది సర్వకాయ శుద్ధి, మొత్తం శరీరాన్ని శుద్ధి చేసేది కాబట్టి ఇది అప్పటికి ఏమవుతుందండి, మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి తేలిగ్గా ఉండి ప్రకృతిలో ఏదైతే సూర్యోదయానికి ముందర ఈ సృష్టిలో ఉన్నాయి అంటే అదర్ ప్లానెట్స్ నుంచి కావండి, ఈ సృష్టి నుంచి కానీ ఒక ఎనర్జీ అనేది భూమి మీద పడతా ఉంది. అదే కాస్మిక్ ఎనర్జీ అంటాం మనం. దాన్నే యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అని కొందరు అంటారు. ఇది ఒకటే అంటే రకరకాలు అయి ఉండొచ్చు. నాకు తెలుసున్నదైతే కాస్మిక్ ఎనర్జీ ఇతర గ్రహాల నుంచి ఏదైతే ఒక అద్భుతమైన వేవ్స్ వస్తూ ఉంటాయో అవి మన భూమి మీద పడే టైం అనమాట. అందుకనే చూడండి, చక్కగా పక్షులు తెల్లవారుజామున లేచి కిలకిలా రావాలి, జంతువులు కూడా తెల్లవారుజామున లేచిపోతాయి, మేలుకుంటాయి. మనం మట్టికి తొందరగా లేవమండి. దాన్ని అందుకనే మనం ఏమంటాం, ఎర్లీ మార్నింగ్ని బ్రహ్మ ముహూర్తం అంటాం. ఆ బ్రహ్మ ముహూర్తం అని ఎందుకన్నామండి? బ్రహ్మ ముహూర్తం, బ్రహ్మ అంటే ఎవరు? త్రిమూర్తుల్లో ఒకళ్ళు అనుకోవచ్చు, పరబ్రహ్మ అనుకోవచ్చు, అనేక అర్థాలు వస్తాయి అనుకోండి. ఆయన పేరుతోటి అద్భుతమైన టైం కాబట్టి దాన్ని బ్రహ్మ ముహూర్తం అన్నారండి. ఆ టైంలో మీరు ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు క్రితం రోజు తిన్న ఆహారం అంతా అరిగిపోయి అన్ని ఆర్గాన్స్ కూడా ఆ ప్రకృతిలో విశ్వం నుంచి వచ్చే శక్తిని తీసుకోవడం కోసం ఓపెన్ అయి ఉంటాయండి. మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ అవి మీకు తెలియకపోవచ్చు. ఆ తెల్లవారుజామున ఎవరైతే లెగిస్తారో వాళ్ళకి దాని యొక్క ప్రభావం అర్థమవుతుంది. వాళ్ళ మానసిక ప్రశాంతత కానీ, వాళ్ళ ఆలోచన కానీ, ఆ టైంలో యోగా చేయటం, ప్రాణాయామం చేయటం, పూజ చేయటం, ఇవన్నీ ఎందుకు చెప్పారండి మన ఋషులు, యోగులు? ఒక అద్భుతమైన సమయం అన్నమాట. ఆ అద్భుతమైన సమయంలో ఆ విశ్వశక్తి మన భూమి మీదకి వచ్చే సమయంలో మనం ఈ మందు తీసుకోవడం వల్ల మీ ఆర్గాన్స్ అన్నీ కూడా మళ్ళీ రిజోనేట్ అయ్యి మీ శరీరం అంతా కంప్లీట్ శుద్ధి అయ్యండి. ఆ శుద్ధి అవ్వడం వల్ల మీరు ఆ తర్వాత ఏ మందు తీసుకున్నా, ఏ ఆహారం తీసుకున్నా, మన హిందూ ధర్మంలో కానీ సనాతన ధర్మంలో కానీ ఉన్నది ఏంటంటే మన ఆహారమే వైద్యం, మన ఆహారమే మెడిసిన్. మన ఆహారంలో నియమం పాటించి ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకుని
అందులో దేంట్లో ఏ లక్షణాలు ఉన్నాయని తెలుసుకుని ఏ కాలంలో ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిదో అని ఆలోచించుకుని మన గ్రంథాల్లో ఉన్నట్టుగా కనుక మనం తీసుకుంటే ఆహారమే అద్భుతమైన మందుగా ఉపయోగపడి మీకు మీ యొక్క జబ్బుల నుంచి దూరంగా ఉంచుతుందండి. అందుచేత ఏంటంటే ఎప్పుడైతే మీకు ఇటువంటి డీటాక్స్ ఏదైతే ఉందో టోటల్ బాడీ డీటాక్స్ అనేది సర్వకాయ శుద్ధి అనేది ఎప్పుడైతే మీ శరీరం శుద్ధి అయిపోయిందో ఆహారం కూడా మీకు అమృతంగా బాడీ తీసుకుంటుందండి. అదేవిధంగా మీరు ఏ మెడిసిన్ తీసుకున్నా కూడా ఏ కార్నర్కి ఆ మందు వెళ్ళాలి, ప్రతి నరానికి కూడా ఆ మందు అనేది వెళ్ళడం వల్ల ఈ శరీర శుద్ధి జరగటం వల్ల ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మందు వెళ్ళటమే కాకుండా మీ శరీరం మొత్తం ఆ మందు యొక్క ప్రభావం వ్యాపించి మీ యొక్క వ్యాధి అతి తొందరగా తగ్గడానికి కానీ అయితే మనకి ఇప్పుడు న్యాచురల్గా వచ్చే థైరాయిడ్, కొలెస్ట్రాల్, బీపీ, షుగరు ఇలాగ అనేక ప్రభావాలు ఉన్నాయో, హార్ట్ ప్రాబ్లమ్స్ అని ఈ వాటి నుంచి ఉపశమనంగా అంటే మిమ్మల్ని రక్షించడంగా ఒక ప్రివెంటివ్గా అంటే ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటివి వాడుకోవడం వల్ల మీకు ఈ డీటాక్స్ చేసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించి ఒక అమృతంలాగా మీకు ఉపయోగపడుతుందండి. నమస్కారం.